దర్శన్ ఇంటికి వచ్చేటప్పుడు చాలా మల్లెపూలు తీసుకొని వస్తాడు. ఇక అప్పుడు శరణ్య, ఏంటండి ఇన్ని మల్లెపూలు తీసుకొచ్చారు, నాకోసమేనా అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక దాంతో దర్శన్ అంతలేదు, వచ్చే దారిలో ఒక ఆవిడ కష్టంలో ఉన్నాను బాబు, ఈ మల్లెపూలు తీసుకోండి అని అడిగితే నేను మొత్తం మల్లెపూలన్నీ కూడా తీసుకున్నాను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. అంత కష్టంలో ఉన్నానని చెప్పినప్పుడు డబ్బులు ఇస్తే సరిపోతుంది కదా, మల్లెపూలు కూడా తీసుకొని వచ్చారంటే నాకోసమే అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత దర్శన్ ఫ్రెష్ అవ్వడం కోసం అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్తాడు. దర్శన్ తిరిగి బయటకు వచ్చేసరికి శరణ్య ఆ మల్లెపూలతో బెడ్ అంతా కూడా డెకరేట్ చేస్తుంది. ఇక దాన్ని చూడగానే దర్శన్ కోపంతో ఊగిపోతూ ఏంటిది అని చెప్పి శరణ్యని అడుగుతూ ఉంటాడు. దాంతో శరణ్య మల్లెపూలు అని చెప్పి అంటూ ఉంటే, నేను అడుగుతుంది మల్లెపూలు గురించి కాదు, నీ బిహేవియర్ గురించి. మన మధ్య ఉంది కేవలం స్నేహం అని నీతో చెప్పాను కదా, మరి మళ్ళీ ఏంటిది అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో శరణ్య తాళి కట్టిన తర్వాత కూడా స్నేహం ఏంటండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఒకవేళ మన మధ్య ఉన్న బంధానికి ఆ తాళి అడ్డొస్తే ఆ తాళిని తీసేయడానికి కూడా నేను వెనకాడను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇక దర్శన్ మాటలు విని శరణ్య ఎంతగానో బాధపడుతూ ఉంటే అప్పుడే గది దగ్గరికి వచ్చి దర్శన్ మాటలు విన్న ఆనంద్ భైరవి కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.